అందశ్రీ పార్థివ దేహం లాలాపేటలోని తన ఇంటికి చేరుకున్నది. ఇప్పటికే అటు కుటుంబ సభ్యులు కావచ్చు, ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున అటు రోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎవరు కూడా తీసుకోలేరు. అటు ఉద్యమంతో పాటు ఎంతో కీలక పాత్ర పోషించారు. ఎవరు తీసుకోలేకపోతే మీతో అనుబంధం ఏ విధంగా ఉంటుంది? మా సంబంధము చాలా క్లోజ్గా అండి ఆయనకు మాకు. ఆయన చిన్నప్పుడు మా దగ్గర మేము చిన్నగా ఉన్నప్పుడు ఆయన ఇక్కడ రాయి కొట్టి బతకడానికి వచ్చాడు. రాయి కొడుతూ కొడుతూ కథ ఇట్లా బుర్రకథలో ఇక దాంట్లో పాల్గొని ఈ రకంగా ఆయన పెద్ద మా వినోబ నగర్కి ఒక మంచి పేరు తీసుకొచ్చాడు ఆయన. చిన్న చిన్న ఒక కిరాయికుండే లాస్ట్ ఒక చిన్న రూమ్లో కిరాయికుండి తర్వాత సొంత సంపాదించుకొని ఈ ఇల్లు కిరాయి 7,000 రూపాయలకు కొన్నాడు. 7,000 రూపాయలకు కొని అప్పటి నుంచి ఈ ఫ్యామిలీ అంతా ఇక్కడనే ఉంటున్నారు. వాళ్ళ పిల్లలు వాళ్ళ చిన్నలు పెద్ద ఎంత కూడా ఇళ్ళనే. ఇక్కడ నుంచి ఆయన పిల్లల బాల్యం అంతా ఇక్కడ నుంచి కొనసాగింది మొత్తం. అంటే చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు మీరు? నేను 1 వీక్ అయింది మాట్లాడిన ఆయనతో. సో ఆరోగ్యం ఏ విధంగా ఉండేది? ఆయన ఎప్పుడు వాకింగ్, డైలీ మార్నింగ్ 6 o'clock వాకింగ్, మార్నింగ్ లేవగానే యోగా వాకింగ్ డైలీ, ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉంటుండే. ఆయన ఎక్కడికి వెళ్ళినా వాకింగ్. ఏమన్నా ఆటోలో బట్టి వద్దు నాకు ఆటో, నేను నడుచుకుంటే బయలుదేరుతా అని చెప్పేసి ఇప్పుడు వాకింగ్ ఆయన పోయేది. ఎక్కడ చూసినా కూడా వాకింగ్. డైలీ మార్నింగ్ రాగానే యోగా చేయడము, వాకింగ్ చేయడము, ఇది ఆయన నిత్య చర్యలు. అంటే ఇప్పుడు ఏదో జై జై హే తెలంగాణ రాష్ట్ర వారే రాశారు అది. దాన్ని ఇప్పుడు అటు ప్రభుత్వం తరఫున గుర్తించారు. ప్రభుత్వం కూడా అత్యున్నత పురస్కారం కూడా అందించింది. తర్వాత కూడా ఇక్కడే ఉన్నారు, వేరే ఇంటికి షిఫ్ట్ కాలేదండి. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది. గట్కేశ్వర్లో ఇల్లు కట్టుకుంటున్నాడు. గట్కేశ్వర్లో ఇల్లు ప్రారంభమైంది. అక్కడ కట్టిన ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇప్పుడు అక్కడ ఓనీకి ప్రయత్నం చేస్తుండే. ఇది తీసేసి ఆ ఇల్లు కంప్లీట్ అయినాక అక్కడ ఓనీకి ప్రయత్నం చేస్తుండే. ఈ వారం 2 రోజుల ఓనీకి ప్రయత్నం ఉండే. మరి అంతలో భగవంతుడు ఆయన చేసింది.